ఈరోజు నువ్వు ప్రార్థించట్లేదంటే ఈరోజు నువ్వు దేవుని కలుసుకోవటానికి ఇష్టపడట్లేదని, నీ క్రియలు చల్లారిపోయాయని, నీ క్రియలు మృతమైపోయాయని. గంటల గంటలు ప్రార్థించేవే, గంటల గంటలు ధ్యానించేవే, ఆ మొదటి క్రియ ఏది? ఆ మొదటి సహవాసం ఏది? ఒకే ఒకటి. ఎన్నో క్రియలు ఉన్నాయి. సహనాన్ని భరిస్తుంది ఎఫెసీ సంఘం. ఎన్నో క్రియలు కలిగి ఉంది. దుష్టులను సహించేది కాదు, పాపాన్ని హృదయంలో పెట్టుకునేది కాదు. ఎంతో పరిశుద్ధమైనదే, కానీ మొదటి ప్రేమను విడిచిపెట్టింది. ఆ ఒక్క ప్రేమ, ఆ ఒక్కదాని గురించి దేవుడు ఏమన్నాడు? నీ దీపాస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. ఈరోజు మీరు ఎఫెసీ పట్టణానికి వెళ్తే ఎఫెసీ పట్టణంలో క్రైస్తవ సంఘం ఉందా? లేదు, లేదు. అక్కడ సంఘము లేదు. ఎఫెసీ పట్టణములో సంఘము లేదు. అక్కడ చిన్న చిన్న కట్టడాలు చూపించిదే ఎఫెసీ సంఘం అని చెప్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘం అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ముస్లిం సహోదరుల మందిరాలు ఉన్నాయి. అపోస్తులు పౌలు గారు ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టాడు. దేవుడు ఆ సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. నీలో అన్ని క్రియలు బాగున్నాయి, ప్రేమ చల్లారిపోయిందయ్యా. నీవు మొదటి నా మీద చూపించిన ప్రేమ నీకు లేదు. నేను వాక్యముతో నీతో మాట్లాడితే నీ చెవులు మూసుకుంటున్నావు. కనీసం నాతో వచ్చి మాట్లాడతావంటే మోకరించి మొదట పెందలాడనే లేచి ఆయన సన్నిధిని వణుకుతూ ప్రార్థించి మొరపెట్టావే, ఆ ప్రార్థన ఏమైపోయింది? దేవుడు ఆ ఒక్కదాని గురించి లెక్కడుతున్నాడు. ఈరోజు నిన్ను సేవకుని గురించి మొరపెడుతున్నావా? సంఘము గురించి మొరపెడుతున్నావా? ఆ క్రియలు ఏమైపోయాయి? మొదటి నీ వైరాగ్యం ఏమైపోయింది? నీకున్న ప్రేమ ఏమైపోయింది? నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యాన్ని చదివితే ఆయన వాక్యముతో మనతో మాట్లాడతాడు. అయితే నువ్వు ఆయన మాటలు వినడానికి ఇష్టపడట్లేదంటే నువ్వు ప్రేమిస్తున్నట్ట? నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? అనుదినం ఆయనతో మాట్లాడతావు. ఆయన ఏం మాట్లాడతాడో వింటావు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీకు మొదటి ఉన్న క్రియ, మొదటి నీవు దేవుని ప్రేమించినప్పుడు ఆయన వాక్యం మీద అపరిమితమైన ప్రేమ, ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించావు. ఆయన ఏం మాట్లాడతావు ఈరోజు నువ్వు వినాలని, ఆయన స్వరాన్ని వినాలని నువ్వు ఎంతో ఆశ కలిగి ఉన్నావు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తీసి, వాక్యాన్ని తీసి ఎన్ని రోజులు అయిపోయింది?